హాయ్ నిన్న రాజస్థాన్ రాయల్స్ అలానే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో అయితే 12 పరుగుల తేడాతో అయితే రాజస్థాన్ అయితే మ్యాచ్ గెలిచింది. వరుసగా రెండో మ్యాచ్ గెలిచింది. ఈ మ్యాచ్లో మెయిన్ అయితే నాకు రియాన్ పరాగ్ ఇన్నింగ్స్ 84 పరుగులు ఎక్సలెంట్ అండి. 6 సిక్స్లు 7 4లతో అయితే ఎక్సలెంట్ నాకు ఆడాడు. అతని వల్లే మ్యాచ్ గెలిచారు. ఎందుకంటే వాళ్ళు పవర్ ప్లేలో మీరు 6 ఓవర్లకి 3 వికెట్లు పడ్డ సిచ్యువేషన్లో అక్కడ స్కోర్ కూడా 31 స్కోరే ఉంది. చాలా తక్కువ స్కోర్ పవర్ ప్లే అంటే పర్ ఓవర్కి 6 కూడా లేదు. అంత తక్కువ స్కోర్ అయితే వాళ్ళు చేయడం చూసాం. కానీ అక్కడ సిచ్యువేషన్ నుంచి అశ్విన్ని తోడుగా పెట్టుకొని, ఆ తర్వాత ధ్రువ్ జురేల్ని తోడుగా పెట్టుకొని, ఆ తర్వాత లాస్ట్లో హెట్మేర్ని తోడుగా పెట్టుకొని 3 పార్ట్నర్షిప్లు మధ్యలో 2 50 పార్ట్నర్షిప్లు ఒక 43 పార్ట్నర్షిప్ తోటి అయితే 186 పరుగుల టార్గెట్ని అయితే ఢిల్లీ క్యాపిటల్స్కి అయితే ఇవ్వడం చూసాం రాజస్థాన్ రాయల్స్ అయితే. కానీ దీనిలో ముఖ్యంగా లాస్ట్లో నోకే వేసిన 20 ఓవర్లు అయితే రియాన్ పరాగ్ ఒక చెడు కూడా ఆడుకున్నాడు అనొచ్చు. వరుసగా 5 బాల్లో అన్ని బౌండరీలు ఇస్తే తరలించాడు. లాస్ట్లో ఒక బాల్ మటుకు అది సింగిల్ వచ్చింది. అంత మించి మిగతాదంతా కూడా ఎక్సలెంట్గా అయితే ఆడడం చూసాం రియాన్ పరాగ్ అయితే. నాకైతే ఈ మ్యాచ్లో పంత్ చాలా స్లోగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు 12 పరుగులు తేడంతో ఓడిపోయారు. అతను ఏదైతే 20 తక్కువ బాల్స్లోనే 22 బాల్స్లోనే 25 పరుగులు నేను చేశాను అనుకుంటాను. అది చాలా తక్కువ. అది అంత స్లోగా స్ట్రైక్ రేట్తో ఆడితే మ్యాచ్లు గెలవడం కష్టం. కానీ మ్యాచ్ అయితే అంత ఆడినప్పటికీ లాస్ట్లో సిల్లీగా అవుట్ అయ్యాడు. కీపర్ క్యాచ్ అయితే అవుట్ అయ్యాడు. కట్ షాట్ ఆడిపోయి కీపర్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలానే వార్నర్ కూడా మంచి స్టార్టప్ ఇచ్చిండు. ఆ స్టార్టప్ని అయితే సద్వినియోగం చేసుకోలేకపోయింది ఢిల్లీ క్యాపిటల్స్ అయితే. మధ్యలో ఇంకా ఎవరు పెద్ద పార్ట్నర్షిప్ అయితే రాలేదు. మనకి వార్నరు లాస్ట్లో ఆడిన అతని ప్లేయర్ వచ్చేసి మంచిగా ఆడారు తప్ప మిగతా వాళ్ళైతే పార్ట్నర్షిప్ అయితే మధ్యలో బిల్డ్ కాలేదు వాళ్ళ టీం తరపు నుంచి అయితే. నాకైతే ఓవరాల్గా రియాన్ పరాగ్ అయితే మ్యాన్ ది మ్యాచ్ వచ్చింది. వీళ్ళు 173 పరుగులే 5 వికెట్లు కోల్పోయి 20 ఓవర్లు చేయగలిగారు. 12 పరుగులతో అయితే ఓడిపోవడం చూసాం. అలానే స్టబ్స్ మంచిగా ఆడాడు. స్టబ్స్ కూడా మంచిగా జరిగిపోయింది కాబట్టి లాస్ట్లో పోరాడాడు. కానీ లాస్ట్ ఓవర్ కొంచెం టైట్గా వేశారు. యాక్చువల్గా లాస్ట్ ఓవర్ మంచి టైట్గా వేయడంతో అయితే ఆ మ్యాచ్ని గెలవలేకపోయారు వాళ్ళైతే. ఓవరాల్గా నాకు ఈ మ్యాచ్ల మధ్యలో కొంచెం సందిగ్ధం నడిచింది. మ్యాచ్ మధ్యలో మీరు గమనిస్తే సడన్గా పోవల్ వచ్చాడు. పోవల్ ఎందుకు వచ్చారో అర్థం కాలేదు. యాక్చువల్గా హెట్మేర్ రీప్లేస్గా బర్గర్ని తీసుకొచ్చారు. బర్గర్ని వచ్చిన కాసేపటికే మళ్ళీ పోవల్ వచ్చాడు. పోవల్ వచ్చినప్పుడు అక్కడ ఉన్న రికీ పాంటింగ్, గంగూలీ వాళ్ళు క్వశ్చన్ చేశారు. ఎందుకంటే అక్కడ 5 ప్లేయర్ కనిపిస్తున్నారు. ఎందుకంటే హెట్మేర్ ప్లేస్లో వచ్చేసి బర్గర్ ఫారెన్ రీప్లేస్ అయింది. కానీ ఇండియన్ ప్లేయర్ని బయట పంపించి పోవల్ని లోపల తీసుకొచ్చారు. అది చాలా మందికి అయితే కన్ఫ్యూజ్ అయ్యారు ఆడైతే ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఎందుకంటే అప్పటికే 5 ప్లేయర్స్ అయితే వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు మనకైతే. ఫారెన్ ప్లేయర్స్ 5 ఉన్నారు, ఫీల్డింగ్ చేస్తున్నారు 5. మరి మామూలుగా సబ్స్టిట్యూట్గా మరి ఇండియన్ ప్లేయర్స్ని సబ్స్టిట్యూట్గా వచ్చి చేశాడు అనేది మనకైతే క్లారిటీ రాలేదు. నాకు సబ్స్టిట్యూట్గానే వచ్చి ఉంటాడు. అంత మించి నాకు తెలిసి ఏం జరగలేదు. ఇది మరి ఆ మ్యాచ్ అయితే చాలా కొంచెం గెలిచే మూమెంట్ అయితే ఢిల్లీ కనిపించింది. కానీ పంత్ అయితే అంత స్లోయినెస్ వల్ల అయితే కొంచెం మ్యాచ్ ఓడిపోయారు అనేది నా ఒపీనియను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో పెట్టండి. మరి పంత్ స్లోగా ఆడటం వల్లే ఢిల్లీ ఓడిపోయిందా అనిపించింది నాకైతే. నాకు తెలిసి రాజస్థాన్ రాయల్స్ చాలా లోగా వచ్చింది. ఎందుకంటే మనం స్టార్టింగ్ అనుకున్నాం 6 ఓవర్లకి 31 పరుగులే చేసింది. అంతగా తక్కువ పరుగులే చేసింది. కానీ అక్కడ నుంచి రియాన్ పరాగ్, అశ్విన్, ఆ తర్వాత ధ్రువ్ జురేల్ ఏదైతే వాళ్ళ పార్ట్నర్షిప్లో మ్యాచ్ని అయితే ముందుకు తీసుకెళ్ళి దాదాపు 185 పరుగులకు తీసుకెళ్లారు. ఎందుకంటే 150 పరుగులు రావడమే చాలా కష్టంగా అనుకున్న సిచ్యువేషన్ నుంచి 185 పరుగులు వచ్చిందంటే మామూలు విషయం కాదు. అది కేవలం రియాన్ పరాగ్ వల్లే వచ్చింది. రియాన్ పరాగ్ వల్లే మ్యాచ్ గెలిచింది. ఎందుకంటే వరుసగా రెండోసారి గెలిచారు. వరుసగా అయితే ఢిల్లీ క్యాపిటల్స్ ఓడిపోయింది అయితే మ్యాచ్ని అయితే. ఇంకా వార్నర్ అయితే స్టార్టింగ్లో మంచి స్టార్టప్ ఇచ్చాడు. మిచెల్ మార్ష్ కూడా మంచి స్టార్టప్ ఇచ్చాడు. అతను కూడా మంచిగా స్టార్టింగ్లో మంచిగానే, ఎందుకంటే 12 బాల్లోనే 23 పరుగులు చేశాడు. అలానే 34 బాల్లోనే 48 పరుగులు చేశాడు వార్నర్ అయితే. అలానే స్టబ్స్ కూడా లాస్ట్లో కొంచెం ఆడాడు. కానీ జరగాల్సింది అప్పటికే జరిగిపోయింది. ఎందుకంటే రన్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంది, పర్ ఓవర్కి కొట్టాల్సింది. కాబట్టి చాలా ఇబ్బంది అయితే కలిగింది లాస్ట్లో కూడా బౌలింగ్ బాగా వేశారు. కానీ ఆర్ఆర్ ఏదైతే 4 ఓవర్లో ఎక్కువ 77 పరుగులు ఇచ్చిందో, అలానే ఇక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ 4 ఓవర్లు చాలా తక్కువ పరుగులు అయితే వాళ్ళు చేయడం చూసాం మనమైతే. అది కూడా డిఫరెన్స్ కనిపించింది లాస్ట్ 4 ఓవర్లో వాళ్ళు ఆడిన తీరు. ఇది ఓవరాల్గా వరుసగా అయితే 2 మ్యాచ్లు అయితే ఆర్సీబీ RR గెలిచింది. అలానే వరుసగా 2 మ్యాచ్లు అయితే డీసీ ఓడిపోయింది. టేబుల్ సెకండ్ పొజిషన్లోకి అయితే 4 పాయింట్లతో అయితే ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ సెకండ్ ప్లేస్లో ఉంది. చూద్దాం మరి.